పైల్స్, ఫిషర్ ఇన్ యానో, ఫిస్టులా ఇన్ యానో, బాటమ్ డిజీజెస్ అంటాము. యానల్కి మన మోషన్ వెళ్ళే దారి దగ్గర వచ్చే డిజీజెస్. యూజువల్లీ పేషెంట్స్ ఈ డిజీజెస్తోని ఏ కంప్లైంట్స్తో వస్తారంటే పెయిన్, మోషన్ వెళ్ళేటప్పుడు బాగా పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది, మోషన్ హార్డ్గా వస్తుంది, మోషన్ వెళ్ళేటప్పుడు చీము నీళ్ళలాగా ఏమేమో బయటకు వస్తుంది, అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ వస్తుంటుంది. ఇలాంటి కంప్లైంట్స్తో పేషెంట్స్ వస్తారు. 90% పేషెంట్స్ అందరూ పైల్స్ ఉందనుకుంటారు, కానీ అక్కడ 3 to 4 కండిషన్స్ ఉంటాయి. ఒక కండిషన్ ఈజ్ ఫిషర్ ఇన్ యానో. ఫిషర్ ఇన్ యానోలో ఏమవుతాయంటే మన మోషన్ వెళ్ళే దారి దగ్గర కట్ అవుతుంది. ఆ కట్ని మనం ఫిషర్ ఇన్ యానో అంటాం. ఆ ఫిషర్ ఇన్ యానో మనకు ఎందుకు అయితే అంటే హార్డ్ స్టూల్స్ పాస్ చేసడం వల్ల, లేకపోతే కాన్స్టిపేషన్ ఉండడం వల్ల, అన్డ్యూ స్ట్రైనింగ్ చేసే వల్ల, లేకపోతే మన డైట్ ఫైబర్స్లో తక్కువ ఉండడం వల్ల ఇలా కట్ అవుతుంటుంది మోషన్ వెళ్ళే దారి దగ్గర. సో అలా కట్ అయినప్పుడు విపరీతంగా పెయిన్ ఉంటుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో మనకు ఇనిషియల్ స్టేజెస్లో వస్తే మెడిసిన్స్ ద్వారా వీ ట్రై టు కంట్రోల్ ఇట్. లేదు దాంతో కంట్రోల్ కావట్లేదు ఆర్ లేట్ స్టేజెస్లో వస్తుందంటే సర్జికల్ ఆప్షన్ ఉంటుంది. ఫిషర్ ఇన్ యానోకి సర్జరీ స్పింట్రాటమీ అంటాము. నౌఎడేస్ స్పింట్రాటమీ మనం కన్వెన్షనల్ మెథడ్, ఓపెన్ మెథడ్తో చేయొచ్చు, లేదంటే లేజర్ మెథడ్తో చేయొచ్చు. ఆ స్పింట్రాటమీలో మనం ఏం చేస్తామంటే మనకు స్పింటర్ ఉన్న దాన్ని యానల్ కెనాల్ దగ్గర స్పింటర్ ఉంటుంది విచ్ కంట్రోల్ అవర్ మోషన్స్. దానికి కొంచెం రిలాక్సింగ్ ఇన్సెషన్ ఇస్తాము, అది రిలాక్స్ అయ్యి ఈ కట్ అయిన మోషన్ దగ్గర అది హీల్ అయిపోతుంటుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ పైల్స్. కామన్గా వచ్చే ప్రాబ్లం పైల్స్ మెడికలీ వీ కాల్ ఇట్ యాజ్ హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ మనకు ఒక ముద్దలాగా, మాంసంలాగా ఫామ్ అయ్యి బయటికి వస్తుంది మోషన్ వెళ్ళే దారి దగ్గర. దాన్ని పైల్స్, హెమరాయిడ్స్ అంటాం. యూజువల్లీ 4 grades ఆఫ్ పైల్స్ ఉంటాయి. grade 1, grade 2, grade 3 అండ్ grade 4. grade 1, grade 2 ఇబ్బంది ఏం చేయవు, డాక్టర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడే తెలుస్తుంది. grade 3 మోషన్ వెళ్ళేటప్పుడు మాంసంలాగా బయటకు వస్తుంది. మోషన్ అయిన తర్వాత అది లోపల వెళ్ళిపోతుంది. ఆ టైంలో మనకు మాంసం బయటకు వచ్చింది, పెయిన్ వచ్చింది, ఇబ్బంది అయింది, బ్లీడింగ్ అయింది. ఆ కండిషన్స్తో డాక్టర్ దగ్గర వస్తారు. డాక్టర్ ఎగ్జామిన్ చేసి grade 3 పైల్స్ ఉన్నాయని చెప్తారు డిపెండింగ్ అపాన్ ద ఫైండింగ్స్. grade 4 పైల్స్, grade 4 హెమరాయిడ్స్లో మొత్తం మాంసం లాగా అది బయటికే వచ్చిపోతుంది, మళ్ళీ లోపల వెళ్ళదు. చాలా పెద్దగా అయితే అవి లోపల వెళ్ళదు. దాన్ని grade 4 పైల్స్, హెమరాయిడ్స్ అంటాం. grade 3, grade 4 పైల్స్ వచ్చినాయి అంటే ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్, మెడిసిన్స్తో అవి కంట్రోల్ అయ్యేవి కావు. పైల్స్ ట్రీట్మెంట్లో మనకు కన్వెన్షనల్లీ 3 types ఆఫ్ ఉంటాయి. ఒకటి కన్వెన్షనల్ ట్రీట్మెంట్, పైల్స్ని కట్ చేసేసి కుట్లు వేస్తాము. ద సెకండ్ వన్ ఈజ్ స్టాపులర్ హెమరాయిడెక్టమీ. స్టాపులర్ హెమరాయిడెక్టమీ ఒక స్పెషల్ డివైస్ స్టాపుల్ ఉంటుంది. ఆ స్టాపుల్ అప్లై చేస్తే ఆ పైల్స్ ముద్ద, మాంసం ముద్ద కట్ చేసేసి స్టాపుల్ చేసేస్తుంది. థర్డ్ వన్ ఈజ్ లేజర్ సర్జరీ. లేజర్ సర్జరీలో లేజర్ కరెంట్ పాస్ చేసి ఆ మాంసము, పైల్స్ ఉన్న మాస్ని లేజర్ కరెంట్తో బర్న్ అవుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అవి స్ట్రింక్ అయిపోతాయి. ఇది మనకు ఉన్న పైల్స్ కండిషన్స్. థర్డ్ వన్ ఈజ్ ఫిస్టులా ఇన్ యానో. ఫిస్టులా ఇన్ యానో అంటే మనకు చర్మం మోషన్ వెళ్ళే దారి దగ్గర చర్మంకి ఇంకా మోషన్ కెనాల్కి కనెక్షన్, ఒక ట్రాక్ ఫామ్ అవుతుంది. దాన్ని ఫిస్టులా ఇన్ యానో అంటాం. కండిషన్ పేషెంట్స్ ఎలా ప్రెజెంట్ అవుతారంటే కొన్ని రోజులు వాపు వస్తుంది, దాని తర్వాత అది పగులుతుంది, నీళ్ళలాగా, బ్లడ్ లాగా, చీమ్లాగా ఏదో బయటికి వస్తుంది. దెన్ 2-3 daysలో తక్కువ అయిపోతుంది. అండ్ దెన్ సేమ్ ప్రొసీజర్ రిపీట్ ఆఫ్టర్ 1 week or 10 days అలా రిపీట్ అవుతుంటుంది. డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత తెలుస్తుంది ఫిస్టులా ఇన్ యానో ఉందా లేదా. సో ఫిస్టులా ఇన్ యానో తెలిసిన తర్వాత వీ హ్యావ్ టు డూ బేసిక్ ఇన్వెస్టిగేషన్, ఒకటి MRI ఆర్ ఎండోసోనో యానోగ్రామ్. సో దీనిలో మనకు ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ట్రాక్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ ట్రాక్ ఎక్కడ ఉన్నాయో అది తెలుస్తుంది. ఓపెనింగ్స్, ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్ అండ్ లెంత్ బట్టి వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ట్రీట్మెంట్. ఫిస్టులా ఇన్ యానోకి ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ సర్జికల్ రిమూవల్ ఆఫ్ ద ట్రాక్. ఇనిషియల్ స్టేజెస్లో వచ్చినాము, ట్రాక్ తక్కువ ఉంది, ఓపెనింగ్స్ దగ్గర ఉన్నాయి అంటే లేజర్ ద్వారా సర్జరీ చేయవచ్చు. లేజర్తోని ఆ ట్రాక్ని బంద్ చేసేస్తాం. లేదు కాంప్లికేటెడ్ ఫిస్టులా ఉంది, ట్రాక్స్ ఓపెనింగ్ ఎక్కువ ఉన్నాయి, లేదు మాటిమాటికి ఫిస్టులా ఫామ్ అయింది, రికరెంట్ ఫిస్టులా అంటాం. సో అప్పుడు ఆ ట్రాక్ మొత్తం తీయాల్సి వస్తుంది ఓపెన్ సర్జరీ వల్ల, లే ఓపెన్ ఫిస్టులెక్టమీ అంటాం. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ యాబ్సెస్, పెరియానల్ యాబ్సెస్. అక్కడ యాబ్సెస్ కూడా చాలా కామన్గా అవుతుంటాయి, చీమగడ్డలు ఫామ్ అవుతుంటాయి. సో ఆ చీమగడ్డ ఫామ్ అయినప్పుడు బాగా పెయిన్తోని, వాపుతోని
పేషెంట్స్ డాక్టర్ దగ్గర వస్తారు. డాక్టర్ ఎగ్జామిన్ చేసిన తర్వాత దే డయాగ్నోస్ యాజ్ అ పెరియానల్ యాబ్సెస్ అండ్ పెరియానల్ యాబ్సెస్కి ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ. సర్జరీ ఈజ్ ఇన్సిషన్, డ్రైనేజ్ అండ్ డిబ్రైడ్మెంట్ ఆఫ్ ద యాబ్సెస్ క్యావిటీ. ఇవి మనకు రాకుండా ఉండాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, ఆ ఏరియా క్లీన్గా పెట్టుకోవాలి. అండ్ మన డైట్లో బాగా హై ఫైబర్ డైట్, లెస్ ఆఫ్ ఆయిలీ, స్పైసీ అండ్ మసాలా ఫుడ్ ఉండాలి. సో మోషన్ సాఫ్గా అవుతుంటుంది. సో మోషన్ సాఫ్గా అయినప్పుడు అక్కడ ఇబ్బంది ఎక్కువ ఉండకుండా ఉంటుంది.